అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర వచ్చేసి వర్ష పవర్ వీడర్స్‌లో అనేక రకాల మోడల్ ఉన్నాయి కదా! అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అందులో రీసెంట్‌గా కొత్తగా వచ్చిన మోడలే ఈ రాబిట్ మోడల్ అండి. ఈ మోడల్ అయితే మనం మార్కెట్‌లో ఎవరి దగ్గర లేని మోడల్. అలానే మనం దీన్ని కొత్తగా లాంచ్ చేయడంలో ఉద్దేశ్యం ఏంటంటే మార్కెట్‌లో ఎన్నో రకాల 3 హెచ్‌పీ 2 స్ట్రోక్ ఇంజిన్‌తో నడిచే మోడల్ ఉన్నాయి. ఇది వాటికి ప్రత్యామ్నాయం అన్నమాట. దీన్ని 3.5 హెచ్‌పీలో 4 స్ట్రోక్ ఇంజిన్‌తో అయితే దీన్ని డిజైన్ చేశాము. దానివల్ల రైతుకి ఏదైతే పని చేయాలనుకుంటారో అది కొంచెం ఎఫిషియెంట్‌గా అలాగే మన 2 స్ట్రోక్ ఇంజిన్‌లో వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అలానే మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అలానే స్టార్టింగ్ ఇష్యూలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఈ మోడల్‌కి 4 స్ట్రోక్ ఇంజిన్ ఇవ్వడం వల్ల మనకు మైలేజ్ అనేది చాలా ఎక్కువ రావడం, అలానే మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఏం రాకుండా చాలా ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 3.5 హెచ్‌పీ 4 స్ట్రోక్ ఇంజిన్ అండి. అలానే మనం దీనికి వచ్చేసి 80 సీసీ ఇంజిన్ అయితే ఇచ్చాము. దానివల్ల రైతుకి కొంచెం పనితనం అనేది కొంచెం మెరుగ్గా ఉంటుంది. అలానే దానికి కొంచెం హెవీ కార్బొరేటర్ ఇవ్వడం వల్ల దానికి ఫ్యూయల్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కేవలం 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి మనకి గంటన్నర నుంచి 2 గంటల వరకు అయితే దీంతో మనం ఉపయోగించుకోవచ్చు. అలానే మీకు మార్కెట్‌లో అన్నిటితో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్‌గా అయితే దీనికి 3.5 హెచ్‌పీలో గేర్ మోడల్స్ కూడా ఇచ్చాము. దీనివల్ల ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ యూజ్ చేసుకొని మనం వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఏరియా కూడా మనం కవర్ చేసే అవకాశం అవుతుంది. ఈ మోడల్ ముఖ్యంగా వచ్చేసి చిన్న రైతుకి అంటే మనం ఏదైతే తక్కువ వ్యాసార్థంలో ఉన్న పొలాలు ఉంటాయో, అడుగున్నర పెట్టుకున్న పొలాలు ఉంటాయో వాటిలో కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు వచ్చేసి మనకి అడుగున్నర అడ్జస్ట్ చేసుకునే రోటావేటర్ సెట్ అలానే టైర్స్ వస్తాయి. ఈ అడుగున్నర అడ్జస్ట్ చేసుకునే రోటావేటర్స్ వచ్చేసి మనం పెట్టుకున్న సాలు ప్రకారం ఒకవేళ అడుగున్నర పెట్టుకుంటే మనం దీని కటింగ్ వచ్చేసి అడుగులో అంటే 12 అంగుళాలు వచ్చేలాగా, అలానే ఒకవేళ 2 అడుగులు పెట్టుకుంటే 18 అంగుళాలు కటింగ్ వచ్చేలాగా అయితే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే మిషన్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల చిన్న చిన్న సార్లకు కూడా ఇది వెళ్తూ ఉపయోగించుకోవచ్చు. అలానే మన ఫార్మ్ గార్డెన్స్ లో కానీ లేకుంటే ఈ ఫార్మ్ హౌసెస్ లో కానీ ఉపయోగించుకోవాలనుకున్నా కూడా ఈ మోడల్ అనేది చాలా డిఫరెంట్ గా ప్రత్యేకంగానే ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు ఏమేమి అటాచ్మెంట్స్ వస్తాయండి? మిషన్ తో పాటు వచ్చేసి ఓన్లీ మనకి రోటావేటర్ సెట్ టైర్లు మాత్రమే వస్తాయండి. మనం దీనికి ఇవ్వడం కూడా కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్ తో తీసుకొచ్చాం కాబట్టి, అలానే 2 గేర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి మనం లైట్ వెయిట్ అటాచ్మెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఒకసారి అవి ఏంటో కూడా చూపిస్తాం. ఇది వచ్చేసి మనకి ముఖ్యంగా మిరప వాళ్ళు కానీ లేకుంటే ఈ మొక్కజొన్న వాళ్ళు కూడా ఉపయోగించుకునేలాగా కల్టివేటర్ సెట్ అండి. అలానే మనకి గుంటకలు కూడా 2 ఇచ్చాము. సో దానివల్ల ఇది చిన్న సాల్లో వెళ్ళడానికి అడుగున్నర బోధలోకి వెళ్ళడానికి ఇది అడుగు గుంటకు వస్తుంది. అలానే మనకి 2 అడుగులు పెట్టుకున్న వాళ్ళకి వచ్చేసి 18 అంగుళాలు అంటే అడుగున్నర గుంటకు అయితే మనం దీంతో పాటు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే దీంతో పాటు చూసుకుంటే మనం ఈ 2 ఉపయోగించేటప్పుడు మనకు బోధ వేసుకోవడానికి బోధరేక్ కూడా అడ్జస్ట్మెంట్ ఉన్న బోధరేక్ అయితే మనం దీన్ని ప్రొవైడ్ చేసాం. దానివల్ల రైతు పెట్టుకున్న సాల ప్రకారం అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ బోధలు అయితే వేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ మూడింటిని కొంచెం సమర్థవంతంగా లాగడానికి కొంచెం 18 అంగుళాల్లో కూడా నడవగలిగేలాగా అడుగు వెడల్పు వచ్చేలాగా మనం కేజ్ వీల్స్ కూడా దీనికి డిజైన్ చేసాము. దానివల్ల ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా ఈ ఎక్విప్మెంట్ కి వాడుకునేలాగా అయితే మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓకే, ఈ మిషన్ కి కానీ అటాచ్మెంట్స్ కానీ ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది? మిషన్ కి వచ్చేసి మనం పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మనకి ఇంజిన్ ఆయిల్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలానే ఇది కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్ కాబట్టి గేర్ ఆయిల్ కూడా దీనిలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అలానే దీనికి 4 స్ట్రోక్ ఇంజిన్ అవడం వల్ల ప్యూర్ పెట్రోల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, గంటకి ఎన్ని ఎకరాలు అనేది ఇది దున్నుతుంది? గంటకు వచ్చేసి మనకి 1/2 ఎకరం పైగా అయితే దున్నుతుందండి. ఒక పెట్రోల్ అనేది ఎలా యూజ్ చేయాలి? ఒక మనకి గంటకు వచ్చేసి 650 ml మాత్రమే ఇది కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, మెయిన్ గా రైతులు అనే దానికి ఏ పంటలకి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు? ముఖ్యంగా వచ్చేసి మొక్కజొన్న, మిర్చి, సోయాబీన్ అలా అడుగున్నర పెట్టుకున్న సాల్లో అన్నిట్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే బయట మార్కెట్ లో చాలా 3.5 వచ్చేసి చాలా మోడల్స్ వచ్చినాయి కదా, దానికి వీటికి డిఫరెన్స్ ఏంటి? 3.5 హెచ్‌పీలో మార్కెట్ లో వచ్చేసి 3 హెచ్‌పీలో 2 స్ట్రోక్ ఇంజిన్ తో నడిచే సీసీలు అయితే ఉన్నాయి. 60, 63 సీసీ అలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వాటికన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే 4 స్ట్రోక్ ఇంజిన్ తో 80 సీసీతో కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్ తో వస్తుంది కాబట్టి రైతుకి కొంచెం తక్కువ ఖర్చులోనే అన్ని అటాచ్మెంట్లు ఉపయోగించుకుంటూ అలానే కొంచెం తక్కువ మైలేజ్ అలానే తక్కువ మెయింటెనెన్స్ తో కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ మిషన్ కి మీరు ఎలాంటి వారంటీ అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ మిషన్ కి వచ్చేసి మనం 6 నెలల ఇంజిన్ సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైతులు ఎవరన్నా ఈ మిషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో అయితే ఉందండి. ఒకవేళ రైతు ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఆఫీస్ కి విజిట్ చేసి ఎక్విప్మెంట్ కలతో చూసుకుని అలానే అటాచ్మెంట్స్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకుని కూడా దీన్ని పర్చేస్ చేయొచ్చు. అంటే రైతులు ఇప్పుడు అందరూ 1 ఎకరం 2 ఎకరం రైతులు ఉంటారు కదా, సబ్సిడీ లోన్స్ కానీ ఈఎంఐ ఆప్షన్ అంటే ఎలాంటి ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి ఫుల్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ మోడల్ అండి. FMTTA సర్టిఫైడ్ మోడల్ కాబట్టి మన సబ్సిడీకి ఎలిజిబుల్. కానీ సబ్సిడీ ఉందా లేదా అనేది లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ అగ్రికల్చర్ ఆఫీస్ లో కానీ కన్సల్ట్ అయ్యి ఒకవేళ సబ్సిడీ అనే స్కీమ్స్ అనేవి అందుబాటులో ఉంటే ఈ ఎక్విప్మెంట్ మనం సబ్సిడీలో అయితే కొనుగోలు చేయొచ్చు. ప్రజెంట్ ఏ ఏరియాలో మీరు అయితే సప్లై చేస్తున్నారు ఈ మిషన్స్? త్రూ అవుట్ మనకి ఆంధ్ర, తెలంగాణ కూడా సప్లై చేస్తున్నామండి. ఓకే, ఎవరైనా అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు మీ ఆఫీస్కి వస్తారు, దూరంగా ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు? దూరంగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే మనము మిషన్ అమ్మేటప్పుడు దగ్గర నుంచి అలానే ఫీల్డ్ లో వాడేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే వరకు కూడా మేము అందుబాటులో ఉంటాం. అయితే మనకి దీనిలో ఆన్ కాల్ అనే ఫీల్డ్ సర్వీస్ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం
ఆన్ కాల్లో వాళ్ళకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. లేదు ఖచ్చితంగా టెక్నీషియన్ వెళ్ళి చేసే ప్రాబ్లమ్స్ అయితే మాత్రం 1 లేదా 2 రోజుల్లో కూడా మన టెక్నీషియన్ వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి చేసే విధంగా అయితే మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. బయట మార్కెట్ లో 3.5 మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. రైతులు ఎవరైనా మీ దగ్గర తీసుకోవాలంటే మీరు రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఖచ్చితంగా మార్కెట్లో చూసుకుంటే మనకి 3 హెచ్‌పీలోనే 2 స్ట్రోక్ ఇంజిన్‌తో మాత్రమే ఉన్నాయండి. ఈ 3.5 హెచ్‌పీ 4 స్ట్రోక్ మార్కెట్లో ఎవరి దగ్గర లేవు. పర్టికులర్లీ మనం మాత్రమే లాంచ్ చేసాము. సో ఖచ్చితంగా మేము రైతులకు ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరమో వాటి మీద స్టడీ చేసిన దాని వల్ల ఇలాంటి కొత్త మోడల్స్ అయితే తీసుకొస్తున్నాం. సో ఖచ్చితంగా మేము అలా కొత్త మోడల్స్ తీసుకురావాలనుకుంటే మార్కెట్లో స్టడీ చేసి రైతుల ఫీడ్‌బ్యాక్ తీసుకొని మాత్రమే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రైతులైతే ఈ మోడల్‌ని నమ్మొచ్చు ఖచ్చితంగా. ఓకే. మీకు ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి డెమో చూడడానికి అయితే అవకాశం ఉంది. దూరంగా ఉన్న వాళ్ళకి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఒకవేళ ఈ వీడియో చూసిన రైతులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన దగ్గర పర్చేజ్ చేయాలనుకుంటే కొంచెం దూరంలో ఉన్న రైతులకు కూడా మనం ఫస్ట్ ఒకసారి ఎక్విప్మెంట్ చూడాలనుకుంటే వీడియో కాల్లో అయితే మనం మిషనరీ చూపించడం జరుగుతుంది. దాని గురించి పూర్తి వివరాలు కూడా కాల్లోనో లేకుంటే వీడియో కాల్లోనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అంతా ఓకే, ఇంకా మిషనరీ పర్చేజ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం త్రూ నవత, క్రాంతి, SRMT ట్రాన్స్పోర్ట్ల ద్వారా వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తున్నాం. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేకుంటే మిషన్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు.